హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం గుత్తు వంకాయ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ బాగా కడిగి పెట్టుకోవాలి, వాటర్లో కోసుకోవాలండి. గుత్తు వంకాయలు ఇలా కోసుకోవాలి. తర్వాత ఇందులోకి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకుందాం. ఇది ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ అండి. ఇది ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి, మూడు టేబుల్ స్పూన్లు కారం, కొంచెం ఉప్పు. ఈ ఉప్పు మంచిదండి హెల్త్కి, ఈ ఉప్పు వాడాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వంకాయలోకి మసాలాని పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గరిటెల నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కినాక ఈ మసాలా పెట్టిన వంకాయని వేసుకోవాలి. వేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మగ్గనివ్వాలి. అది బాగా మగ్గాక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఇట్లా పులుసు తీసుకోవాలి. ఈ పులుసుని ఇందులో వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని దగ్గరికి రానివ్వాలి. ఓకే, కూర రెడీ అయిపోయింది. చూడండి, దగ్గరికి వచ్చి గుత్తు వంకాయ పులుసు రెడీ. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసి గుమగుమలాడే గుత్తు వంకాయ పులుసు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.